ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రేభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం ఒక అద్భుతమైన సిద్ధి ఉపాయం తెలుసుకుందాం. ఈ ఉపాయం రామబాణం లాంటిది, చాలా శక్తివంతమైన ఉపాయం. ధనప్రాప్తి కోసము, ధనాకర్షణ కోసము, లక్ష్మీ ప్రాప్తి, అలాగే ధనం స్థిరంగా ఉండడానికి తప్పకుండా ఈ ఉపాయం పనిచేస్తుంది. ఎందుకంటే ఈ ఉపాయానికి వాడే పదార్థాలు మనం ఒక విధి విధానంగా చేసినట్లయితే ఖచ్చితంగా మనకి అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. దీన్ని సిద్ధి ఉపాయం అంటారంటే ఖచ్చితంగా పనిచేసే ఉపాయం. మనందరికీ కూడా ధనం కావాలి. ఎందుకంటే ధనం స్థిరంగా ఉండాలని చాలామంది మిత్రులు మెయిల్స్లో కామెంట్స్లో అడుగుతూ ఉంటారు. అలాగే మాకు చేతులు ధనం నిలబడటం లేదు, ఎప్పుడు ఖర్చు ఎక్కువగా ఉంటుంది, కష్టపడుతున్నాము, 4 రోజులు కూడా మా ఇంట్లో డబ్బులు నిలబడటం లేదు, మా అకౌంట్లో డబ్బులు ఉండడం లేదు, ఏదైనా తేలికైన ఉపాయం చెప్పండి అని చాలామంది అడగడం జరిగింది. ఈ ఉపాయం ధనం స్థిరంగా ఉండడానికి, లక్ష్మీ ప్రాప్తి కలగడానికి, ఆర్థిక సమస్యల నుంచి బయటపడి ధనరాబడి పెరగడానికి ఈ ఉపాయం పనిచేస్తుంది. ఈ ఉపాయం చేయడం వల్ల ధనం ఆకర్షింపబడుతుంది. అంటే మన దగ్గర ధనం వెళ్ళిపోతూ ఉంటే, నిలబడకుండా ఉన్నప్పుడు మనం ఎంత సంపాదించిన ధనం ఆగదు. ఈ ఉపాయం చేయడం వల్ల ధనం అనేది మన చేతిలో నిలబడుతుంది. అలాగే ధనం ఆకర్షింపబడుతుంది ఈ ఉపాయం చేయడం వల్ల. అలాగే లక్ష్మీదేవి కృప కూడా కలుగుతుంది. చాలా చిన్న ఉపాయం. మీ ఇంట్లో ధనం ఎప్పుడు స్థిరంగా ఉండాలి అనుకునేవారు, లక్ష్మీ ప్రాప్తి కోరుకునేవారు, లక్ష్మీ ప్రాప్తి కలగాలనుకునేవారు, ధన రాబడి పెరగడానికి, ధనాకర్షణ కలగడానికి ఈ ఉపాయాన్ని చేయవచ్చు. ఈ ఉపాయాన్ని ఆడవారైన మగవారైనా చేయవచ్చు. ఆడవారు నెలసరి టైంలో మాత్రం చేయకూడదు. మిగతా ఎటువంటి నియమ నిబంధనలు లేవు. ఈ ఉపాయానికి కావాల్సిన వస్తువులు లక్ష్మీ గవ్వలు, పసుపు కలర్ ఉండే గవ్వలు. ఇవి మీ ఇంట్లో ఉన్న గవ్వలైనా పర్వాలేదు. అంటే వేరే ప్రయోగాలకు వాడేవి కాకుండా ఇంట్లో మనం ధనాకర్షణ కోసం తెచ్చుకొని బీరువాలో పెట్టుకునేవి, పూజా మందిరంలో పెట్టుకునే గవ్వలు ఏదైనా పర్వాలేదు. అలాగే ఒక పసుపు కమ్ము కావాలి, పసుపు కలర్ క్లాత్ కావాలి, కొత్త క్లాత్, అలాగే దారం కావాలి. ఎందుకన్నా దీనికి వేరే ఏం అవసరం లేదు. ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి తెలియచేస్తాను. ఈ ఉపాయాన్ని గురువారం నాడు చేయాలి. ముందుగా ఈ గవ్వల్ని ఏం చేయాలి, ఎలా చేయాలి చెప్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. అలాగే అనేక రకాల సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది. నా వీడియోస్లోకి వెళ్ళండి. మీరు ఆచరించగలిగేదాన్ని ప్రయత్నం చేయండి. నమ్మకం లేనివారు, ఆ వస్తువు ఆ సమయం కుదరని వారు మీరు పొరపాటును కూడా ప్రయత్నం చేయమాకండి. ముందుగా మీరు ఒక 5 గవ్వలు కానీ, లేదంటే 11 కానీ, 21 గవ్వలు మీ ఓపికను బట్టి తీసుకోండి. ఒక 5 తీసుకోండి. తర్వాత మీరు ఏం చేస్తారంటే, ఇది గురువారం నాడు చేయవలసిన ఉపాయం. ముందు రోజు అంటే ఇవాళ మంగళవారం నాడు లేదా బుధవారం నాడు మనం ముందుగా 2 రోజుల ముందే గవ్వలు తెచ్చుకోవచ్చు. మన ఇంట్లో ఉన్న వాటిని కూడా వాడుకోవచ్చు. ముందుగా మనం ఏం చేయాలంటే, మంగళవారం రోజున ఇలా నీళ్లు తీసుకొని కొంచెం బౌల్లో పసుపు నీళ్ళలో వేయండి. తర్వాత మంగళవారం నాడు నీళ్ళలో పసుపు వేసి ఈ 5 గవ్వల్ని ఈ పసుపు వేసి నీళ్ళలో ఉంచండి. 5 గవ్వల్ని 5 లేదా 11 లేదా 21 మీ ఓపికని బట్టి. మీ ఇంట్లో ఉన్న బీరువాలో దాచుకున్న గవ్వలైనా పర్వాలేదు, కానీ వేరే ప్రయోగాలకు వాడిన గవ్వలను మాత్రం వాడకూడదు. లేదంటే మీరు నెక్స్ట్ గురువారం చేసుకోవాలంటే ముందే తెచ్చుకుని ఇంట్లో పెట్టుకోండి. అది గురువారం నాడు మాత్రమే చేయాలి. ముందు 2 రోజుల ముందు మంగళవారం నాడు వీటిని నీళ్ళలో వేసి, పసుపు వేసి నీళ్ళలో వేసి ఉంచాలి. ఇది మీరు ఎక్కడైనా సరే పక్కన పెట్టుకోండి. తర్వాత గురువారం నాడు ఉదయం లేదా సాయంత్రం ఈ ఉపాయాన్ని గురువారం ఉదయం అంటే సూర్యోదయం అయిన దగ్గర నుంచి రాత్రి 9 లోపు ఎప్పుడైనా చేయవచ్చు. ఇది గుర్తుంచుకోవాలి. తర్వాత మీరు ఏం చేయాలంటే, మీరు గురువారం నాడు ఉదయం మీరు ఈ మనం గవ్వల్ని చూడండి తీసి బయట పెట్టుకోండి. నేను మామూలుగా మీకు చూపిస్తున్నాను. తర్వాత మీరు ఏం చేస్తారంటే, ఇందులో ఉన్న నీరంతా ఆరిపోయే వరకు బయట పెట్టండి. వీటిని చక్కగా క్లీన్ చేసుకోండి. నీరంతా అయిపోవాలి. మనం ఇప్పుడే చూపిస్తున్నాం కాబట్టి నీరు ఉంటుంది. తర్వాత ఈ 5 గవ్వల్ని మీరు ఒక ఎల్లో కలర్ క్లాత్ తీసుకోండి, చూపిస్తాను. కొత్త క్లాత్, పాతది కాదు.
ఇలా క్లాత్ తీసుకోండి. దీనిలో మీరు ఏం చేస్తారంటే ముందు ఈ గవ్వల్ని దీనిలో పెట్టండి, క్లాత్లో పెట్టండి. తర్వాత దీంట్లో నీరు లేకుండా శుభ్రంగా తుడుచుకోండి. తుడిచిన తర్వాత పెట్టండి. ఇది గురువారం నాడు మీరు ఉదయం 6 నుంచి రాత్రి 9 వరకు చేయవచ్చు. 9 తర్వాత చేయకూడదు. తర్వాత దానిలో ఒక పసుపు కొమ్ము, అంటే విరగకుండా ఉన్న పసుపు కొమ్మును ఒకటి పెట్టండి. పెట్టి దీన్ని మీరు మూటగా కట్టండి. ఇలా మూటగా కట్టండి. కట్టిన తర్వాత ఈ మూట మీద ఇలా పసుపు కలర్ దారం తీసుకోండి. దారం తీసుకొని దారంతో దీన్ని బంధనం చేయండి. అంటే మొత్తం చుట్టూ రౌండ్గా చుట్టేయండి. ఇలా మీరు ఎంతైనా ఓపిక మీరు చుట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇలా తయారు చేసుకోండి. తర్వాత మీరు మీ ఇంట్లో మీ పూజా మందిరంలో సాంబ్రాణి పుల్ల వెలిగించి, దీపం కూడా వెలిగించాల్సిన అవసరం లేదు, సాంబ్రాణి పుల్ల వెలిగించి సాంబ్రాణి ధూపాన్ని ఏదైతే మనం కట్టామో ఆ మూటకు చూపించండి. చూపించిన తర్వాత మీరు ఈ మూటను చేతితో పట్టుకొని లక్ష్మీ అమ్మవారిని మనస్ఫూర్తిగా ధనం స్థిరంగా ఉండాలని, లక్ష్మీ ప్రాప్తి కలగాలని, ఆర్థిక సమస్య నుంచి బయటపడాలని, ధన రాబడి పెరగాలని, మీరు ధనం ఆకర్షింపబడాలని, మీ మీద అమ్మవారి కృప ఎప్పుడు ఉండాలని, ధనం ఎప్పుడు స్థిరంగా ఉండాలని మీరు మనస్ఫూర్తిగా కోరుకోండి. ధనాకర్షణ కలగాలి, నాకు ఏ పని చేసినా ధనాకర్షణ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకోండి. తర్వాత సాంబ్రాణి బలు చూపించిన తర్వాత మీరు బీరువాలో కానీ, బీరువాల లాకర్లో కానీ, అదే వ్యాపారం చేసేవారైతే మీ వ్యాపారం చేసే గల్లాపెట్టులో కానీ, మీ షాపులో కానీ, మీ ఆఫీసులో పనిచేసేవారైతే కనుక మీ ఆఫీస్ డెస్క్లో కానీ ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఇది సంవత్సరంలో ఒక్కసారి చేస్తే చాలు, పదే చేయవలసిన అవసరం లేదు. దీన్ని మీరు సంవత్సరానికి ఒకసారి మార్చుకోవాలి. కొంతమందికి అనుమానం ఉంటుంది, గురువుగారు మరి సంవత్సరం తర్వాత ఏం చేయాలి అని. దీన్ని మీరు లోపల ఉన్న పసుపు కొమ్ము సహజంగా ఒక్కొక్కసారి పురుగు పడడానికి అవకాశం ఉంటుంది. మీరు దీన్ని యాస్టీజ్గా ఏదైనా ప్లాస్టిక్ డబ్బాలో పెట్టైనా సరే మీ గల్లాపెట్టులో కానీ బీరువాలో పెట్టుకోవచ్చు. ఇది మీకు ఎలా పనిచేస్తుందంటే ధనాన్ని ఆకర్షింపచేస్తుంది. తర్వాత మీరు మీ జీవితాంతం కూడా దీన్ని ఉంచుకోవచ్చు. సంవత్సరానికి మీరు మార్చుకోవాలనుకుంటే సంవత్సరం తర్వాత మార్చుకోవాలి, సంవత్సరం మధ్యలో మార్చడానికి లేదు. ఈ మూటను అలాగే ఉంచాలి. ఒకవేళ మీరు మార్చాలి అనుకున్నప్పుడు మాత్రం తీసుకువెళ్ళి నదిలో కలిపివేసి మళ్ళీ ఇలాగే చేసుకోవాలి. ఏదన్నా ఆటంకం ఉండి మీరు అంటే సరిగ్గా చేయలేకపోయాము అనుకుంటే మీరు ఈ మూట తీసుకువెళ్ళి కాలువలో, నదిలో, పారే నీళ్ళల్లో మాత్రమే కలపాలి, ఇంకెక్కడా కలపడానికి లేదు. లేదంటే మీరు అంటే దీన్ని శాశ్వతంగా కూడా అలా ఉంచుకోవచ్చు. కాబట్టి మీరు ప్రయత్నపూర్వకంగా చేయవచ్చు. ఈ మామూలుగా మనకి ఏంటంటే ఇది జీవితాంతం కూడా మనం ఉంచుకోవచ్చు అనేది మాత్రం గుర్తుంచుకోవాలి. ఈ ఉపాయం ఏంటంటే రామబాణం లాంటి ఉపాయం, చాలా శక్తివంతమైన ఉపాయం. మనకి ధనాకర్షణ, అలాగే ధనప్రాప్తి, లక్ష్మీ ప్రాప్తి, ధనం స్థిరంగా ఉండడానికి ఈ ఉపాయం మనకి అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి ప్రయత్నపూర్వకంగా చేయండి. మనకి అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ధనం అనేది నిత్యం రావడానికి అవకాశం ఉంటుంది. ఇది గురువారం రోజు మాత్రమే చేయాలి. మీకు అవకాశం ఉంటేనే ప్రయత్నం చేయండి, అవకాశం లేకపోతే ప్రయత్నం చేయవద్దు. ఓకే మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్లు లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.